ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. అది పోర్టులు కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, స్మార్ట్ మీటర్లు కావచ్చు, ఏదైనా కానీ ఆదానిదే పైచేయి. నిజానికి చంద్రబాబు హయాంలోనే డేటా సెంటర్ కోసం ఆదాని గ్రూప్కు విశాఖలో భూములు కేటాయించారు. జగన్ వచ్చిన కొత్తలో ఆ భూముల్లో కొంత భాగం వెనక్కి తీసుకోవడంతో ఎక్కడో బెడిసికొట్టినట్టుందే అనుకున్నారు. కానీ జగన్ కింద ఆంధ్రాలో ఆదానికి నల్లేరు మీద నడకే అని తెలియటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. మోడీకి ఫ్రెండ్ జగన్కు అస్మదీయుడు ఎలా కాకుండా పోతాడు? ముందు కృష్ణపట్నం పోర్టు వశమైంది, తర్వాత గంగవరం పోర్టు చేతికి అందింది. ఆదాని గ్రూప్కు 2001లో ఒకే ఒక్క పోర్టు ఉండేది, గుజరాత్లోని ముంద్రా పోర్టు. ఇప్పుడు ఆ గ్రూప్ చేతిలో 14 పోర్టులు ఉన్నాయి. ఇండియా తీరంలో సగటున ప్రతి 500 కిలోమీటర్లకు ఒక ఆదాని పోర్టు ఉందని, దేశం మొత్తం మీద నౌకాశ్రయాల ద్వారా సరుకు రవాణాలో 24% ఆదాని పోర్టుల ద్వారానే జరుగుతుందని 2023 అక్టోబర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ విధమైన కేంద్రీకరణ ప్రమాదకరమని అధికారిక వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు ఆ పత్రిక కథనం ప్రచురించింది. ఈ పోర్టులో చాలా వరకు ఆదాని నిర్మించినవి కావు, వశం చేసుకున్నవే ఎక్కువ. మన దగ్గర కృష్ణపట్నం, గంగవరం పోర్టులాగా మొత్తం మీద ఆదానికి అత్తగారింట్లో కొత్త అల్లుడికి జరిగినట్లు ఆంధ్రాలో మర్యాదలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల సంకల్పించిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ PSPలో మెజారిటీ ఆదానికే దక్కాయి. సుమారుగా 7,000 మెగావాట్ల PSP యూనిట్లు ఆదానికి కేటాయించారు. కష్టం తక్కువ ఉండే ఈ ప్రాజెక్టులు కేటాయించడం అంటే బహుమతి ఇచ్చినట్లే లెక్క. ఈ కేటాయింపుకు ప్రాతిపదిక ఏమిటో మనకు తెలియదు. సర్కారు వారు ఇద్దామనుకున్నారు, ఇచ్చేశారు, అంతే. నిజానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ తయారీ రంగంలో ఆదాని ఆడింది ఆటగా ఉంది. దాంతోపాటుగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే మరొక కంపెనీ కూడా ఏలిన వారి కృపను నోచుకుంది. రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగానికి, సాగు రంగంలో విద్యుత్ వినియోగానికి పెట్టే స్మార్ట్ మీటర్ల సరఫరా కాంట్రాక్టులు ఈ 2 కంపెనీలకే దక్కాయి. మెయింటెనెన్స్ సాకుతో దేశంలో ఎక్కడా లేని ధరలు ఈ 2 కంపెనీలకి కట్టబెడుతున్నారు. సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రం కొనుగోలు చేసే సోలార్ ఎనర్జీలో కూడా ఆదానిదే మెజారిటీ వాటా. నిజానికి రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సూపర్ సోలార్ ప్రాజెక్టు ప్రైవేటు ఆపరేటర్లకు కేటాయించాలనుకున్నప్పుడు ఆదానికి, షిరిడి సాయికి అనుకూలంగా ఉండేటట్లు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. టాటా పవర్ సంస్థ కోర్టుకు ఎక్కడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఈలోపు సెకీ తమ దగ్గర ఉన్న సోలార్ విద్యుత్ 10,000 మెగావాట్ల కొనుగోలు చేయాలంటూ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వం సరే అంది. ఆ విధంగా అయినా రాష్ట్రానికి వచ్చేది ఆదాని కరెంటే. ఆదాని గ్రూప్ విదేశాల నుంచి ఇండియాకు దిగుమతి చేసుకున్న బొగ్గును ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు దొంగ లెక్కలు చూపించిందని లండన్ నుంచి వచ్చే ఫినాన్షియల్ టైమ్స్ పత్రిక 2023 అక్టోబర్లో బయటపెట్టిన విషయం గుర్తుందా? ధర పెంచిన మేరకు ఇండియాలో ఆ బొగ్గుతో తయారైన విద్యుత్ పవర్ వాడుతున్న వినియోగదారులు విద్యుత్ ఛార్జీలు ఎక్కువ కడుతున్నట్లు లెక్క. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ప్రభుత్వ రంగంలోని థర్మల్ పవర్ కేంద్రాలన్నీ తమకు అవసరమైన బొగ్గును 6 నుంచి 10% మేర విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వము కొన్నాళ్ల క్రితం షరతు విధించింది. ఏ బీజేపీయేతర రాష్ట్రం పట్టించుకోకపోయినా ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం అవసరమైన దానికన్నా అదనంగానే ఆదాని దిగుమతి బొగ్గును కొనుగోలు చేసింది. ఆదానికి లాభం చేకూర్చడం కోసం విద్యుత్ వినియోగదారులపై భారం మోపటానికి ఏ మాత్రం సందేహించలేదు. మధ్యప్రదేశ్లో మన రాష్ట్రానికి ఉన్న బొగ్గు గనులు కూడా 2021లో ఆదానికే అప్పగించారు. అక్కడ తవ్విన బొగ్గులో 75% ఆదానికి అమ్మాలి. వారికి సగానికి పైగా తక్కువ రేటుకు ఆ బొగ్గును కట్టబెట్టేందుకు నిబంధనలు మార్చారని, ఫలితంగా 3 ఏళ్ల కాలంలో ఆదానికి 10,000 కోట్ల రూపాయల మేరకు అదనపు లాభం చేకూరిందని ఆంధ్రజ్యోతి పత్రిక వార్త ప్రచురించింది. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ రంగంలో కూడా కాలు మోపటానికి ఆదాని గ్రూప్ ప్రయత్నించింది, కానీ కుదరలేదు. చక్కగా నడుస్తున్న కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఆదానికి అప్పగించాలని చూశారు. కానీ విద్యుత్ ఇంజనీర్ల సంఘం అడ్డం తిరిగింది. దాంతో ప్రస్తుతానికి ఆ ప్రయత్నం ఆగింది తాత్కాలికంగా.
ఇది రాష్ట్ర ప్రభుత్వం వంతు అయితే కేంద్రం ప్రభుత్వం వంతుగా విశాఖ స్టీల్ను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రజల్లో కార్మికుల్లో ఎంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా మోడీ సర్కారు మరో మాట లేదంటుంది. సముద్ర తీరంలో ఒక పెద్ద పోర్టు, పక్కనే 1000 ఎకరాల మిగులు భూమి ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎవరికి అప్పగించేది ఇంకా స్పష్టత కాలేదు. కానీ అది ఆదానికే అయితే ఏమాత్రం ఆశ్చర్యపడక్కర్లేదు.